నమస్కారం. పాడి పంటలతో కలకల్లాడే పల్లె సీమలను సస్యశ్యామలం చేయాలనే ముఖ్యోద్దేశంతో పంటల సాగు, పశుపోషణ తదితర అంశాలపై సమగ్ర సమాచారాన్ని రాష్ట్ర రైతాంగానికి చేరవేస్తున్న వ్యవసాయ సమాచార కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలోని ముఖ్యాంశాలు: పెన్సిల్ దొండ లాభదాయకం, రైతు అనుభవం, మిరపలో వైరస్ తెగులు, ఆందోళనలో రైతులు, వాతావరణ సూచనలు మొదలైన అంశాలుంటాయి. తీగజాతి కూరగాయల్లో దొండ ముఖ్యమైనది. దొండకు మార్కెట్లో మంచి గిరాకీ ఉండటంతో అనేక మంది రైతులు దొండ సాగును వాణిజ్య సరళిలో సాగు చేస్తున్నారు. కానీ సాధారణ దొండ కన్నా పెన్సిల్ దొండను ఎంపిక చేసుకుని శాస్త్రీయ మెలకువల ద్వారా పంటను సాగు చేయడం ద్వారా అధిక లాభాలను పొందవచ్చు. పెన్సిల్ దొండ సాగు లాభదాయకం, రైతు అనుభవం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మన శరీరానికి కావలసిన పోషకాలు, ఖనిజ లవణాలు, విటమిన్లను అందించడంలో కూరగాయలు ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. కూరగాయలకు అన్ని కాలాల్లో మార్కెట్లో మంచి గిరాకీ ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని రైతులు కూరగాయలను వాణిజ్య సరళిలో సాగు చేస్తూ మంచి దిగుబడులను సాధిస్తూ లాభాల బాటలో పయనిస్తున్నారు. ఈ క్రమంలో రైతులు సాధారణ దొండకు బదులు పెన్సిల్ దొండ రకాలను ఎంపిక చేసుకుని తమ పంట పొలాల్లో సాగు చేస్తూ ఆశించిన అధిక దిగుబడుల ద్వారా మంచి లాభాలను పొందుతున్నారు. ఈ పెన్సిల్ దొండకు లావు దొండ కంటే మార్కెట్లో ఎక్కువ విలువ ఉండడం ద్వారా రైతులు అధిక లాభాలను పొందుతున్నారు. అంతేకాకుండా పెన్సిల్ దొండను సాధారణ దొండ కంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంచుకోవచ్చు. అలాగే ఈ దొండను కూరగాయగాను మరియు సలాడ్గాను ఉపయోగించుకోవచ్చు. పెన్సిల్ దొండ సాగు ద్వారా ఏ విధమైన లబ్ధిని పొందవచ్చో మహబూబ్నగర్ జిల్లా ఉద్యాన అధికారి హిమబిందు గారి మాటల్లో ఇప్పుడు మనం తెలుసుకుందాం. పెన్సిల్ దొండ కీపింగ్ క్వాలిటీ ఉంటుంది. అంటే మనం కోసిన తర్వాత కూడా మామూలు దొండ కన్నా ఎక్కువ రోజులు మనం దాన్ని స్టోర్ చేసుకోవచ్చు. అందులోనూ దాన్ని సలాడ్ గాను, వెజిటేబుల్ గాను, రెండు రకాలుగాను కూడా ఉపయోగించుకోవచ్చు. ఇక దిగుబడి విషయానికి వస్తే మామూలు లావు దొండలోను సన్న దొండలోను దిగుబడి సమానమైనా కూడా మన లావు దొండ మార్కెట్ ప్రైస్ జనరల్గా 2 నుంచి 10 రూపాయలు మాత్రమే ఉంటుంది. అదే పెన్సిల్ దొండ తీసుకున్నట్టయితే దానికి మనకు మార్కెట్ ప్రైస్ 7 రూపాయల నుంచి 30 రూపాయల వరకు వస్తుంది. దాంట్లో యావరేజ్గా మనం 12 రూపాయలు తీసుకున్నా కూడా 1 ఎకరానికి 4,50,000 వరకు ఆదాయం వస్తుంది. దాంట్లో రైతు చేసుకునే ఖర్చు 1,50,000 పోయినా కూడా ఆయనకు నికర ఆదాయం 2,50,000 నుంచి 3 లక్షల వరకు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ విధంగా సాధారణ దొండకు బదులు పెన్సిల్ దొండను ఎంపిక చేసుకుని రైతులు తమ పంట పొలాల్లో సాగు చేసుకోవడం ద్వారా ఆశించిన అధిక దిగుబడులను పొందవచ్చు. మిరపను ముఖ్యంగా కూరగాయగాను, ఎండు మిరపను కారం తయారీ కొరకు సాగు చేస్తున్నారు. రాష్ట్రంలో వాణిజ్య పంటగా మిరపను విస్తారంగా సాగు చేస్తున్నారు. మిరప పంట నాణ్యతను, దిగుబడిని ప్రభావితం చేసే అంశాల్లో విత్తన రకం తర్వాత ముఖ్యమైనది చీడపీడలు. చీడపీడల కారణంగా రైతులు సుమారు 20% దిగుబడులు కోల్పోవటమే కాక కాయ నాణ్యత దెబ్బతిని మార్కెట్లో ఆశించిన ధర లభించక నష్టపోతున్నారు. మిరప పంటలో వైరస్ తెగులు, రైతుల ఆందోళన మరియు తెగులు నివారణ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. మన రోజువారీ ఆహారంలో కూరగాయలు తప్పనిసరి. మన శరీరానికి కావలసిన పోషకాలు, ఖనిజ లవణాలు, విటమిన్లను అందించడంలో కూరగాయలు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. కూరగాయలకు అన్ని కాలాల్లో మార్కెట్లో మంచి గిరాకీ ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని రైతులు కూరగాయలను వాణిజ్య సరళిలో సాగు చేస్తూ మంచి దిగుబడులను సాధిస్తూ లాభాల బాటలో పయనిస్తున్నారు. ఈ క్రమంలోనే మహబూబ్నగర్ జిల్లా రామాపురం వడ్డెపల్లె గ్రామానికి చెందిన రైతు జగదీష్ రెడ్డి తనకున్న పొలంలో మిర్చిని సాగు చేస్తున్నాడు. కానీ మారుతున్న వాతావరణ పరిస్థితులకు తన పొలంలో జెమినీ వైరస్ ప్రతి మొక్కకు వచ్చి పంటంతా వైరస్ వ్యాప్తి చెందిందని ఆందోళన వ్యక్తం చేస్తున్న రైతు ఆందోళనను తన మాటల్లోనే విందాం. మేము ఈ సంవత్సరం కూడా ఆధార్ సీడ్ సాగు చేశాము. మేము ఫర్టిలైజర్ డిఏపి మామూలుగా 28 ఇవన్నీ పొలంలో దుక్కిలో వేసాము. అయితే ఇప్పుడు మేము 2 మంత్స్ దాటిపోయింది సార్. చేను పిందె కాయ వచ్చే టైంలో ఇది మేము మామూలు ఎప్పుడు ఏదో చేనులో వస్తున్నా ఏదో చెట్టుకు వస్తుండే, అది జెమినీ వైరస్ అదికి ఇత్తనం కల్తీ అనుకుంటున్నాము. కానీ ఈసారి ప్రతి చెట్టుకు జెమినీ వైరస్ టైప్లో ముడుచుకపోతుంది. మేము వాడికైనా సైంటిస్టులు చెప్పిన మందులు మొత్తం పూర్తిగా కూడా వాడాము, అయినా అది పోవట్లేదు. ఇప్పుడు సైంటిస్టు కూడా వస్తామని చెప్పారు, రామాపురానికి వచ్చి చేంజ్ చూస్తామని చెప్పారు. అయితే మేము కొట్టిన మందులు మామూలుగా అన్నీ కొట్టాము సార్. ఆ తెగులకు సంబంధించినవి ఓబెరాన్ కానీ, ఓమైట్ కానీ, రీజెంట్ కానీ, సూపర్ కానిబిడార్ కానీ
ఇవన్నీ కొట్టాం సార్, అయినా కానీ పోవట్లేదు. ఆ తెగులు అనేది ఏంది అనేది శాస్త్రవేత్తలు వచ్చి చెప్తే కానీ మాకు అర్థం కాని పరిస్థితిలో మేము ఉన్నాం. ఈ విధంగా మిరపను సాగు చేసే రైతులు పంటను ఆశిస్తున్న పురుగులు తెగుళ్లపై సరైన అవగాహనను కలిగి ఉండి సకాలంలో సస్యరక్షణ చర్యలు పాటించినట్లయితే మిరప సాగు ద్వారా ఆశించిన దిగుబడిని ఆదాయాన్ని పొందవచ్చు. ఇంతటితో వ్యవసాయ సమాచార కార్యక్రమం సమాప్తం. రైతు నేస్తం రైతు నేస్తం రైతు నేస్తం రైతు నేస్తం రైతు నేస్తం రా ఓ రైతు నేస్తం రైతు నేస్తం రైతు నేస్తం రా. నమస్కారం. రైతు నేస్తం ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే అంశం పాడి పశువులలో పొదుగువాపు వ్యాధి నివారణ. ఈ అంశంపై మనతో మాట్లాడటానికి అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సోమశేఖర్ రెడ్డి గారు కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ ప్రొద్దుటూరు నుండి విచ్చేశారు. సో రైతు సోదరులకు పాడి పశువులలో పొదుగు వ్యాధికి సంబంధించి ఎటువంటి సందేహాలు ఉన్నా వెంటనే మాకు కాల్ చేయండి. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్కారం. ప్రస్తుతం పాడి పశువులలో పొదుగు వాపు వ్యాధి ఎక్కువగా చూస్తున్నాం. అసలు పొదుగు వాపు వ్యాధి అంటే ఏంటి, దీని లక్షణాలు ఎలా ఉంటాయి? పాడి పశువుల్లో ముఖ్యంగా సంభవించేటువంటి అతి ముఖ్యమైన వ్యాధుల్లో పొదుగువాపు వ్యాధి ఒకటి. ఈ పొదుగువాపు వ్యాధి వాతావరణంలో ఉండేటువంటి సూక్ష్మజీవుల వలన అఫెక్ట్ కావడం, ఆ పొదుగు భాగం అనేది అఫెక్ట్ కావడం వల్ల వస్తుంటుందండి. ఇది ఎక్కువగా సంకరజాతి పశువుల్లోనూ మరియు అధిక పాల దిగుబడి కలిగిన పాడి పశువుల్లో వస్తుందండి. ముఖ్యంగా హెచ్ఎఫ్ ఆవులు, ముర్రా గేదెల్లో ఎక్కువ వస్తుంది. ఇది అధిక పాల ఉత్పత్తి కలిగినటువంటి పశువుల్లో వస్తుంది. ఆవులు గేదెల్లోనే కాకుండా మేకల్లో కూడా ఈ వ్యాధి అధికంగా సోకుతుంటుంది. ఈ వ్యాధి వలన మన పాల దిగుబడి గణనీయంగా తగ్గిపోతుంది. ఈ వాతావరణంలో ఉండేటువంటి సూక్ష్మజీవులు ఎప్పుడైనా ఈ పొదుగు మీద కానీ చనుకట్ల మీద కానీ ఏదైనా గాయాలు ఏర్పడినప్పుడు, ముఖ్యంగా ఈ పాలు పిండేటప్పుడు కానీ, అలాగే దూడ కొరకడం వల్ల అయ్యే గాయాల వల్ల కానీ ఈ సూక్ష్మజీవులు ఆ పొదుగులోకి ప్రవేశించి ఆ పొదుగును రకరకాల భౌతికమైన రసాయన చర్యలు కలగజేసి పొదుగు వాపును కలగజేస్తాయి. అలాగే వాపుల్లో కూడా రకాలు ఉంటాయంటారా? దీన్ని రెండు రకాలుగా వర్గీకరిస్తారండి. ముఖ్యంగా క్లినికల్ పొదుగువాపు వ్యాధి, సబ్ క్లినికల్ పొదుగువాపు వ్యాధి అని. ఈ సబ్ క్లినికల్ పొదుగువాపు వ్యాధిలో మనం బాహ్య లక్షణాలు ఏమి ఉండవు అనమాట. పొదుగు నార్మల్గానే ఉంటుంది, ఆరోగ్యవంతంగానే ఉంటుంది. కాకపోతే వాటిలో పాలు కూడా నార్మల్గానే ఉంటాయి, చూడడానికి మామూలుగా ఆరోగ్యంగా ఉన్నట్టుంటాయి. కాకపోతే దాన్ని రసాయన శాలలో పరీక్షిస్తగిన దాంట్లో ఈ లూకోసైట్స్ అనేది కౌంట్ పెరుగుతుందంట. సొమాటిక్ సెల్ కౌంట్స్ అంటారు, అంటే తెల్ల రక్త కణాలు. ఈ పెరగడం వల్ల ఆ పాలు చెడిపోతాయి. ఇది సబ్ క్లినికల్ వ్యాధి. అదే క్లినికల్ పొదుగువాపు వ్యాధిలో ఇలా బాహ్యంగా లక్షణాలు ఏముండవు అన్నమాట. పొదుగు వాయడము, ఎర్రగా ఉండడము అలాంటివన్నీ ఏముండవు. ఈ క్లినికల్ పొదుగువాపు వ్యాధిలో ఉంటాయి. ఓకే అండి, మన కాలర్ లైన్లో ఉన్నారండి. హలో హలో నమస్తే అండి, మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు తెల్లన్న మేడం, నేను నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం నుంచి చేస్తున్నాను. మీ ప్రశ్న ఏంటి అడగండి. హలో నమస్తే సార్. నమస్తే అండి, చెప్పండి సార్. మాకు నాటు గేదె ఉన్నాయి. అయితే అందులో ఒకటి దానికి పశువులు మందలకు వెళ్తే పొడిచింది పొదుకు. ఓకే. అయితే అది 2-3 years అవుతుంది. అయితే ఈనిక దశలో తొలి దశలో ఏమైతుందంటే పొదువాపు వ్యాధి వస్తుంది. మొత్తం ఆ పొదులు ఒక పక్క ఇట్లా దొడ్డు కావడం, ఒక పక్క వాయడం, ఒక పక్క తక్కువ ఉండడం, ఒక పక్క నుంచి ఒక పక్కకు వస్తుంది. అట్లా దానికి పూర్తి పరిష్కారం కావాలండి. అంటే దగ్గరలో డాక్టర్కి ఏమైనా చూపించారా మీరు? చూపించాము, క్రీమ్ ఇచ్చారు, తగ్గిపోతుంది. ఈ గాయం తగిలి ఎన్ని రోజులు అయిందండి మీకు? 2-3 years అవుతుంది. 2-3 years అయింది. ఇప్పుడు ఎన్నో ఈతలో ఉంది ఆ పాడి పశువు? 6 ఈతల తర్వాత. గాయం 2-3 years నుంచి మానిపోయి ఉంటుంది కదా? మానిపోయింది. అయితే
ఈనిక తొలి దశలో అలా జరుగుతుంది. ఈయన మొదట్లో అలాగే జరుగుతుంది. దీనికి డ్రై కవ్ థెరపీ అనే ఒక పద్ధతి ఉందండి. అంటే పాడి ఉండే కాలంలో చివరి దశ కాలంలో, అంటే రేపటి వట్టిపోతున్నానుగా ముందు రోజు మనం ఆ పొదుగులోకి యాంటీబయాటిక్ మందులను ఎక్కించినట్లయితే తర్వాత వచ్చే ఈనిన తర్వాత వచ్చే పాడి మొదటి దశలో ఈ వ్యాధి రాకుండా ఉంటుందన్నమాట. ఈ పొదుగులోకి ఈ యాంటీబయాటిక్ ఇంట్రామెమరీ ఇన్ఫ్యూజన్స్ అంటారు. అంటే పొదుగులోకి ఎక్కించే యాంటీబయాటిక్ మందులు ఎక్కువగా ఈ యాంపిసిలిన్, క్లాక్సిసిలిన్ అనే మందులను ఈ పొదుగులోకి ఎక్కిస్తుంటారు. ఈ ఎక్కించడం వల్ల తర్వాత వచ్చే పాడి అంటే ఈనిన తర్వాత వచ్చే పొదుగు వ్యాధిని మనం నివారించవచ్చు. మరో కాలర్ లైన్ లో ఉన్నారండి. హలో హలో, చెప్పండి, మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి సార్. ఓకే అండి, మీ ప్రశ్న ఏంటో అడగండి. హలో, చెప్పండి, మీ ప్రశ్న ఏంటో అడగండి. మా ప్రాబ్లం సార్, మా గేదె 8 నెలల కాడ నుంచి మేదిగుతుంది సార్. 8వ నెల దగ్గర నుంచి మేదిగుతుంది సార్. మే వస్తుందండి, మే వస్తుంది. ఓకే ఓకే, అది సార్ ప్రాబ్లం. ఎన్ని మందులు వాడినా గానీ డాక్టర్లు అయితే ఇంజక్షన్ చేశారు సార్ చాలా సార్లు. ఓకే, పోద్దని ఒక్కొక్క ఇంజక్షన్ వచ్చేసి 400 రూపాయలు. ఓకే, 400 రూపాయలు సార్. ఓకే, ఇంజక్షన్ 3 సార్లు చేశారు సార్. 3 సార్లు చేసినా కానీ రాకుండా మానలేదండి, వస్తూనే ఉంది. గేదీ నిన్ననే 20 రోజులు అయిందండి. గేదీని ఈయన తర్వాత మళ్ళీ వచ్చిందండి. గేదె ఈయన తర్వాత మళ్ళీ వచ్చింది సార్. డాక్టర్లు అన్నారు 4 రోజులు 5 రోజులు వస్తుందండి, వచ్చాక తగ్గిపోద్ది, రాకుండా పనుకోకుండా చూడమన్నారు సార్. సరే అని కాపలా చేస్తే 1 నైట్ పడుకొని మే అంతా బయటకు వచ్చేసింది. పెద్ద బుడగలాగా ఒక గుమ్మడికాయ టైప్ లో పెద్దగా వచ్చింది సార్. లోపల తోసేయాలి, తోసి పైన కుట్లు అనేది వేయాల్సి ఉంటుందండి. దీనికి ఇంజక్షన్స్, ప్రొజెస్ట్రాన్ ఇంజక్షన్ ఏం చేసామంటే సార్, మేము లోపల పెట్టి డాక్టర్ కుట్లేసాడు. ఓకే, మేత పెట్టకుండా ఒక 6 రోజులు ఆఫ్ చేసామండి. ఓకే, అది రాకుండా మళ్ళీ ఇంకో గేదె ఉందండి. ఆ గేదెకి తులసూరు ఈతకి అలాగే వస్తుందండి. రాకుండా ఉండాలంటే దాని గురించి చెప్తున్నానండి. పశువు పాడి పశువు చివరి దశ అంటే గర్భం చివరి దశలో ఉన్నప్పుడు ప్రొజెస్ట్రాన్ ఇంజెక్షన్స్ దొరుకుతాయి బయట మార్కెట్లో. పీ డిపోట్ అనే అలాంటివి ఇంజెక్షన్స్ ప్రతి వారానికి ఒకసారి అట్లా 5 వారాల వరకు వేయించినట్లయితే అది రాకుండా ఉంటుంది. అలాగే ఈ పాడి పశువు వెనక భాగం వచ్చేసి కొంచెం ఎత్తులో ఉంచాలన్నమాట. ముందు కాళ్ళు వచ్చేసి కొంచెం డౌన్లో ఉన్నట్లయితే ఆ మే అనేది బయటికి రాకుండా ఉంటుంది. వీటితో పాటు ఇది ఎక్కువగా ఈ గ్లూకోజ్ తక్కువ కావడం వల్ల ఆ శరీరంలో వస్తుంటుంది. కాబట్టి దీనికోసము ఈ డెక్స్ట్రోజ్ ఇంజెక్షన్స్ కూడా, సెలైన్ బాటిల్స్ కూడా పెట్టించండి. మరో కాలర్ లైన్ లో ఉన్నారండి. హలో సార్, చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? మేము ఇక్కడే వరంగల్ నుంచి సార్. చెప్పండి, అడగండి, మీ ప్రశ్న ఏంటో అడగండి. ఈ పొదుగు చేపుతుంది సార్, పాలు 1 కానించి చేపుతుంది మేడం. ఓకే, ఈయన ఎన్ని రోజులు అయిందండి పశువు? ఇది ఒక 2 నెలలు అవుతుందండి. ఓకే, దీనికి 4 లీటర్లు ఇచ్చేది. దీనికి లెప్టాడిన్ అనే టాబ్లెట్స్ మాత్రలు బయట దొరుకుతుంటాయండి. ఏంటి సార్ పేరు? లెప్టాడిన్. ఈ ఆయుర్వేదిక్ మందులు 100 మాత్రలు కలిపి ఒక ప్యాకెట్లు వస్తాయి. ఈ 10 మాత్రలు పొద్దున 10, సాయంత్రం 10 ఒక 5 రోజులు కంటిన్యూస్ గా వాడినట్టయితే వరుసగా, వాటితో పాటు కాల్షియం ఇంజెక్షన్ ఎక్కించండి. అంటే బాటిల్, కాల్షియం బాటిల్, మైఫెక్స్ కానీ క్యాల్బోరాల్ కానీ అలాంటి బాటిల్స్ సెలైన్ మాదిరి ఎక్కించినట్లయితే ఈ వ్యాధిని రాకుండా చూసుకోవచ్చు, తగ్గచ్చు. రైతు నేస్తంలో స్వల్ప విరామం తీసుకుందాం. ఇంకా చెప్పు. అంతే. అరే అదేమిటయ్యా, ఇంత కొంచెం రసాయనిక ఎరువా? పొలం పనులు మానేసావేంటి? పొలం పనులు కాదు, అమాయకత్వాన్ని వదిలేశాను. మట్టి పరీక్షలు జరిపించాను. ఏం లేదు, ఇప్పుడు ఎంత అవసరమో
అంతే ఎరువుని పొలంలో జల్లుతాం. రైతన్నలు ఈ రోజే మీ సమీపంలోని జిల్లా భూపరీక్ష ప్రయోగశాలలో మట్టి పరీక్షలు జరిపించండి. మట్టిలోని పోషక తత్వాలు, తేమ, మొక్కల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని కావలసిన పోషక తత్వాల్ని జల్లండి. అన్నట్టు మట్టిలోని సల్ఫర్, జింక్, బోరోన్ వంటి సూక్ష్మ పోషక తత్వాల గురించి తెలుసుకోవడం మర్చిపోకండి. ఎరువు ఇంకా జైవిక ఎరువుల్ని సరిగ్గా వాడి నేలలోని ఉత్పాదక శక్తిని పెంపొందించండి. దిగుబడిని పెంచి ఖర్చుని తగ్గించండి. అమూల్యమైన విదేశీ ద్రవ్యాన్ని పొదుపు చేయడంలో సహకరించండి. అంతేకాదు, కొద్ది కొద్దిగా నత్రజనిని అందించే ఎరువులు అంటే వేపతో కూడిన యూరియాకి ప్రాధాన్యతనివ్వండి. ఆకుల మీద యూరియాని జల్లండి. అరే వా, నిజంగానే తెలివైన వాడు అయ్యావే. అధిక సమాచారానికి సంప్రదించండి జిల్లా వ్యవసాయ అధికారి లేదా కిసాన్ కాల్ సెంటర్. కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మరో కాలర్ లైన్ లో ఉన్నారండి. హలో హలో, చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? హలో హలో, మీ పేరు చెప్పండి. నా పేరు కిషోర్ అండి. హలో కిషోర్ గారు, మీ సమస్య ఏంటో అడగండి. నమస్తే సార్, నా పేరు కిషోర్ అండి. నమస్తే కిషోర్ గారు, చెప్పండి. సార్, ఇది మేము కొత్తగా డైరీ ఫామ్ పెడదాం అనుకుంటున్నాము. ఓకే. మాకు 5 ఎకరాల పొలం ఉంది. బోర్ ఫెసిలిటీ, వాటర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఓకే. అయితే దానికి ఏ విధమైన గేదెలు అయితే పాడి పర్సన్ బాగుంటాయని ఒక డౌట్ అడుగుదాం. అంటే మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? రంగారెడ్డి జిల్లా అండి. రంగారెడ్డి జిల్లా. ఇక్కడ మన హర్యానా ఆ ఏరియాలో, పంజాబ్లో ముర్రా జాతి గేదెలు అనేది ప్యూర్ బ్రెడ్ ఉంటుందండి. అంటే స్వచ్ఛమైన అంటే పశువులు. అక్కడి నుంచి తీసుకొని మీరు ఫామ్ పెట్టినట్టయితే మంచిగా ఉంటుంది. మన వాతావరణానికి సెట్ అవుతాయి. ఆల్రెడీ అంతకుముందు పశుక్రాంతి పథకం కింద కూడా ఎక్కువ గేదెలు మన రాష్ట్రానికి వచ్చి ఉన్నాయి. అవి కూడా వాతావరణానికి అడ్జస్ట్ అయినాయి అన్నమాట. అంటే ఇప్పుడు గవర్నమెంట్ సంబంధించి గవర్నమెంట్ త్రూగా వెళ్ళాలంటే దానికి ఎలా ప్రొసీజర్ ఏమన్నా చెప్పగలరా సార్? మీరు దగ్గరలో ఉన్నటువంటి పశు వైద్యుని, సమీపంలో ఉండే పశు వైద్యుని అడగండి, సంప్రదించండి. ఓకే, మరో కాలర్ లైన్ లో ఉన్నారండి. హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు చెప్పండి. రామకృష్ణారెడ్డి అండి, ఈస్ట్ గోదావరి ప్రతిపాడు నుంచి ఫోన్ చేస్తున్నాను మేడం. చెప్పండి. నమస్తే డాక్టర్ గారు. నమస్తే. జెర్సీ ఆవండి, 2వ ఈతలో దూడ కడుపులోనే పోయింది సార్. అది ఏం లేక పోతే తీశారు. తర్వాత ఈ డాక్టర్ గారు ఏమో ఇవన్నీ యువతలు తీశారండి. తర్వాత పొదుగువాపి వచ్చింది సార్. 2 రొమ్ములకి పొదుగువాపు వస్తే మ్యాక్స్ 3000 ఇంజక్షన్స్ ఇచ్చారండి. కంట్రోల్ అయింది సార్. అది తర్వాత పాలు పూర్తిగా తగ్గిపోయినాయి సార్. ఈ పొదుగువాపు వ్యాధిలో ముఖ్య లక్షణం ఏంటంటే పాల దిగుబడి పూర్తిగా గణనీయంగా తగ్గిపోతుంది సార్. మీరు అన్నట్టు మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే దూడ అనేది 7వ నెలలో కానీ 6వ నెలలో కానీ చనిపోయి ఉండొచ్చు. లేదు సార్, ఫుల్ అయిపోయిన తర్వాత ఏం లేకపోయింది, చాలా పెద్దదండి. దాన్ని మోస్తే గుణపం కూడా ఉండిపోయింది. అంత పెద్దగా ఉండి పెట్టింది సార్ అది. ఓకే, ఇంకో కారణం కూడా ఉండొచ్చండి. మీరు దూడ చనిపోయిన తర్వాత ఆ గర్భాశయంలోంచి గర్భస్రావాలు పూర్తిగా బయటకు పడిపోయి ఉండవు అనమాట. రోజు రోజు కొద్ది కొద్దిగా పడడం వల్ల మన పొదుగు మీద పడతా ఉంటాయి అనమాట. మానం నుంచి, ఆ గర్భాశయం నుంచి ఆ స్రావాలు పడడం వల్ల ఆ పొదుగు అనేది డాక్టర్ గారు మొత్తం తీశారు. తీసినా కొద్ది కొద్దిగా పడిందండి. పడడం వల్ల ఏమవుతుందంటే ఆ పొదుగు అనేది మనం బాగా చూసుకోవాలండి, పరిశుభ్రంగా ఉండేట్టు చూసుకోవాలి. అవును సార్. ఆ అబార్షన్ జరిగినప్పుడు ఆ స్రావాలు పొదుగు మీద పడడం వల్ల పొదుగు వాతావరణంలో ఉండే సూక్ష్మజీవులు ఈ పొదుగులోకి లోనికి ప్రవేశించి ఈ పొదుగువాపు వ్యాధిని కలగజేసి ఉంటాయండి. మీరు ఆల్రెడీ ఏదో మందులు వాడారని చెప్పారు, యాంటీబయాటిక్ మందులు. అది వాడిన తర్వాతనే పాలు తుట్టిపోయింది సార్. ఇది తర్వాత అంటే ప్రభావం ఉంటుందా అని చెప్పి డౌట్ గా ఉంది సార్. ఇప్పుడు వాడి ఎన్ని రోజులు అయిందండి మందులు? అప్పుడే 3 months అయింది సార్. 1 నెల అయిందండి? 3 నెలలు అయిందండి. 3 months అయింది. ఓకే. అది 4 లీటర్లు 5 లీటర్ల పాలు ఇచ్చేది ఇప్పుడు 1/4 లీటర్ కూడా ఇవ్వట్లేదు సార్. అది దానికి మీరు మళ్ళీ హీట్ కి వస్తే ఇన్సమినేషన్ చేయించామండి. చేయించారండి? ఓకే. హీట్కి వచ్చి దీనికి పాలు పెరగాలంటే లెప్టాడైన్ మాత్రలు అనేవి వాడండి. హలో చెప్పండి. లెప్టాడైన్ మాత్రలు వాడండి. పొద్దున 10, సాయంత్రం 10, వరుసగా 5 రోజులు వాడండి. దాంతోపాటు ఈ కాల్షియం ఇంజెక్షన్స్, మైఫెక్స్ కానీ, క్యాల్బోరాల్ కానీ, మిఫోకాల్ కానీ అలాంటి ఇంజెక్షన్స్ ఇప్పించండి. దాంతోపాటు
ఓరల్ కాల్షియం కూడా వాడండి. మైఫెక్స్ ఓరల్ కానీ క్యాల్శక్తి కానీ మార్కెట్లో రకరకాల మందులు ఉన్నాయి, దాంట్లో వాడి ఈ పాల ఉత్పత్తిని పెంచుకోవచ్చు. కాకపోతే నెక్స్ట్ వచ్చే ఈతకు కూడా ముందే ఈ పొదుగువాపు రాకుండా పొదుగులోకి ఇంజెక్షన్స్ ఎక్కించుకుంటే రాకుండా ఉంటుంది. నెక్స్ట్ వాటి కోసం ఇంజెక్షన్స్ కూడా ఉంటాయి, పొదుగులోకి ఎక్కించే ఇన్ఫ్యూజన్స్. మరో కాలర్ లైన్లో ఉన్నారండి. హలో హలో, గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అండి, మీ పేరు చెప్పండి. నా పేరు ఎల్లారెడ్డి అండి. సార్ మా కరీంనగర్ డిస్ట్రిక్ట్ అండి. చెప్పండి సార్. మాకు ఫామ్ ఉంది. యాక్చువల్ గా మాకు 8 months అవుతుంది సార్. ఆవులు ఎదకు రావట్లేదు. ఓకే, అంటే దగ్గరలో ఉండే పశు వైద్యుని సంప్రదించాం సార్. వాటికి మినరల్ మిక్చర్స్, కాల్షియం ఇవన్నీ వాడుతున్నాం. అయినా ఇంప్రూవ్మెంట్ లేదు సార్. ఇప్పుడు లోపల అందులో ఇంప్రూవ్మెంట్ లేదు. అంటే ఎన్ని పశువులు ఉన్నాయి మీకు? మాకు 7 దాకా ఉన్నాయి సార్. అంటే 7 రావట్లేదా? అంటే 8లో కొన్ని వస్తున్నాయి. ఓకే, అయితే వీక్ ఉన్నాయి సార్, గర్భసంచి వీక్ ఉన్నాయి. అంటే అవి ఏవైతే రావట్లేదో అవి ఎన్ని ఈతలు ఉంటాయి సుమారుగా? 3 ఈతలు ఉంటాయి సార్. 3 ఈతలు ఉంటాయి. ఒకసారి పశువైద్యుని సంప్రదించండి. ఎక్కువగా ఎండోమెట్రైటిస్ అనే వ్యాధి ఉంటుంది, గర్భాశయము ఇన్ఫెక్షన్ కలిగి ఎండోమెట్రైటిస్ అనే వ్యాధి వచ్చిండొచ్చు. దానికి ట్రీట్మెంట్గా పొవిడిన్ అయోడైన్ అట్లే సిప్రోఫ్లాక్సిన్ టినర్జోల్ కాంబినేషన్లో ఆ మందులను గర్భంలోకి ఎక్కించి గర్భం అంతా క్లీన్ చేయించి తర్వాత మీరు వైటమిన్ ఈ ఇంజెక్షన్, ఫాస్ఫరస్ ఇంజెక్షన్ కంబైన్డ్గా ఇంజెక్షన్ ఇచ్చుకోండి. దాంతోపాటు ఎదకు రావడానికి మాత్రలు సజని క్యాప్సూల్స్ కానీ ప్రజనా క్యాప్సూల్స్ కానీ ఇవి రోజుకు 3 చొప్పున వరుసగా 3 రోజులు వాడండి. ఇవి కూడా వీటితో కూడా రాకపోతే హార్మోనల్ ఇంజెక్షన్స్ వాడాల్సి ఉంటుంది. ఓకే సార్. హార్మోన్స్ ఇంజెక్షన్స్ వాడినాం సార్. ఎట్లా అంటే వీక్ ఉన్నాయి కదా అని వీక్లీకి వాడినాం. 3 weeks వాడినాం సార్. అయినా ఇంప్రూవ్మెంట్ లేదు సార్. అవి ఏ హార్మోన్స్ వాడారండి? నాకు ఐడియా లేదు సార్. అతను వాడాడు. డాక్టర్ గారు వాడారు? డాక్టర్ చెప్పాడు, తీసుకొచ్చి వాడాము. అది ఒక ప్రోటోకాల్ ప్రకారం వాడాలండి. ప్రోటోకాల్ అంటే ఒక పద్ధతి ప్రకారం. ఓకే సార్. ఫస్ట్ రెసెప్టాల్ ఇంజెక్షన్స్ వాడండి. దాని తర్వాత 7 రోజులకు ప్రోస్టాగ్లాండిన్స్ ఇంజెక్షన్స్ వాడండి. మరో కాలర్ లైన్లో ఉన్నారండి. హలో నమస్తే మేడం. గుడ్ ఈవినింగ్ మేడం. నమస్తే అండి, మీ పేరు చెప్పండి. మా పేరు నాగిరెడ్డి మేడం, నల్గొండ డిస్టిక్. మాది గేదె 2వ ఈత మేడం. ఒక వారం రోజులు అయింది, వారం 10 రోజులు. పొదుగు కొంచెం లావుగా ఉంది. మొదటి ఈత ఇచ్చిన పాలు ఈ ఈత రావట్లేదు మేడం. ఇది 2వ ఈత అండి? ఇది 2వ ఈత. పొదుగులోంచి పాలు రావట్లేదు. మొదటి ఈత మొదటి ఈత వచ్చినంత ఇప్పుడు రావట్లేదు. 2వ ఈత సాధారణంగా అయితే మొదటి ఈత కంటే 2వ ఈతలో పెరుగుతాయి పాలు. అంటే దీంట్లో సబ్ క్లినికల్ పొదుగు వ్యాధి ఉండొచ్చు అని అనుకుంటున్నాను. మీరు ఆ పాలు సేకరించి, పొదుగు నుంచి పాలు సేకరించి ల్యాబొరేటరీకి అదే ప్రయోగశాలకు పంపిస్తే దాంట్లో పొదుగువాపు వ్యాధి ఉందా లేదా అనేది కనుక్కోవచ్చు అన్నమాట. కనుక్కొని దానికి తగ్గట్టుగా మనం చికిత్స చేయించుకుంటే మనకు ఈ సబ్ క్లినికల్ పొదుగువాపు వ్యాధి రాకు. పాలు పెరగడానికి కోసం ఏమన్నా ప్రత్యేకించి ఏమైనా ఉంటుందా సార్? అది గ్లూకో నియోజనిక్ ప్రికోర్స్ అని ఇందాక చెప్పాం కదా, లెప్టాడిన్ టాబ్లెట్స్ కానీ అట్లే మైఫెక్స్ ఓరల్ సస్పెన్షన్స్ అంటే నోటి ద్వారా ఇచ్చే మందులు అలాంటివన్నీ వాడితే పాలు పెరిగే ఛాన్స్ ఉంటుంది. అది ముందు కారణం ఏదనేది కనుక్కోవాలన్నమాట. మనం దేనివల్ల పాలు తగ్గినాయి, అది పొదుగువాపు వ్యాధి వల్ల తగ్గినాయా లేకుంటే వేరే శరీరంలో గ్లూకోజు తగ్గినాయి కనుక్కొని దానికి తగ్గట్టు మనం చికిత్స చేయించుకుంటే మంచిగా ఉంటుంది. అంటే పాలను తీసుకెళ్లి ల్యాబొరేటరీలో టెస్ట్ చేయించుకుంటే మంచిది. టెస్ట్ చేస్తారండి. ఈ సబ్ క్లినికల్ పొదుగువాపు వ్యాధిలో పైన లక్షణాలు కనపడవు. పొదుగు వాయడము అంటే వేడిగా ఉంటుంది అన్నమాట. పొదుగువాపు వ్యాధి వచ్చినది వేడిగా నొప్పిగా ఉంటుంది. టచ్ చేస్తే పశువు నొప్పిగా ఫీల్ అవుతుంది. ఇవన్నీ ఉండవు సబ్ క్లినికల్. మనం ఏమనుకుంటాం పాలు ఏమో తగ్గిపోతూ ఉంటాయి, అంటే పైన లక్షణాలు లేవు కదా, పొదుగేమో బాగుంది అనుకుంటాం. కానీ ఆ పాలలో అనేది సూక్ష్మజీవుల చర్యల వల్ల పాలు తగ్గిపోతాయి. దాంతో లూకోసైడ్స్ కౌంట్స్ పెరుగుతాయి అన్నమాట. ఈ ల్యాబొరేటరీలో టెస్ట్ చేసినప్పుడు ఈ ఎంత పరిమాణంలో ఈ సొమాటిక్ సెల్ కౌంట్స్ అంటే తెల్ల రక్త కణాలు ఇవన్నీ ఎంత ఉన్నాయి దాన్ని బట్టి మనం వ్యాధి ఉందా లేదా అనేది తెలుసుకోవచ్చు. అంటే సాధారణంగా ఏ క్రిముల వల్ల ఇది వస్తుందంటారు? ఎక్కువ బ్యాక్టీరియా
స్ట్రెప్టోకోకై బ్యాక్టీరియా, స్టెఫైలోకోకస్ ఆరియస్ బ్యాక్టీరియా, స్ట్రెప్టోకోకస్ అగలెక్సియా, స్ట్రెప్టోకోకస్ డిసగలెక్సియా, స్ట్రెప్టోకోకస్ ఉబిరస్, ఇవన్నీ వీటి వల్ల ఎక్కువ వస్తుంది. ఈకోలై బ్యాక్టీరియా వల్ల కూడా వస్తుంది. సూడోమోనాస్, క్లెప్సెల్లా ఇలాంటి బ్యాక్టీరియా రకం ఇవన్నీ. ఇవే కాకుండా ఫంగై వల్ల కూడా వస్తాయి అన్నమాట. అంటే మనం బూజుకారక క్రిములు అవి క్యాండిడా ఆల్బికెన్స్ అలాంటి బూజు రకం క్రిముల వల్ల కూడా వస్తుంది. ఇవి కాక మైకోప్లాస్మా వల్ల కూడా వస్తుంది. అలాగే ఆల్గే వంటి క్రిముల వల్ల కూడా వచ్చే అవకాశం ఉందండి. అలాగే పొదుగు వాపుని మనం ముందే గుర్తించి నివారించుకోవడానికి ఏమైనా చర్యలు ఉంటాయంటారు? ఎట్లా తెలుస్తుంది మనకు సింటమ్స్ అనేది? పొదుగువాపు వ్యాధి ముందే గుర్తించడం అంటే మనం బాహ్య లక్షణాలు బట్టి ఇందాక చెప్పినట్టు పొదుగు వాయడము, నొప్పిగా ఉండడము, అలాగే పాలలో ఆ పాలు పిండినప్పుడు పాలలో వచ్చేసి కుదపలు కానీ చీము కానీ ఒక్కొక్కసారి రక్తం కూడా ఉంటుంది అన్నమాట. అట్లా గడ్డలు కానీ ఉండడం వల్ల దీని వల్ల మనం కనుక్కోవచ్చు పొదుగువాపు ఉందా లేదా అని. ఇవి కాక పరోక్ష పద్ధతులు అనేవి ఉంటాయి. అంటే ఈ పాలను పరోక్ష పద్ధతులు అంటే ల్యాబొరేటరీ టెస్టింగ్ చేసి మనం పొదుగువాపు ఉందా లేదా అనేది కనుక్కోవచ్చు. వీటిలో మొదటిది వచ్చేసి స్ట్రిప్ కప్ టెస్ట్ అంటారు. అంటే ఇది నల్లని ప్లేట్ ఉంటుంది, దాంట్లో గుంతల మాదిరి ఉంటాయి అన్నమాట. ఏ రొమ్ము అదే ఏ చనుకట్ల నుంచి పాలు దాంతో గుంతలోకి పిండిన తర్వాత చూస్తే దాంట్లో ఏమైనా కుదుపలు కానీ ఏమన్నా తెలుస్తుంది. ఇది ఒక మెథడ్. ఇది కాకుండా సిఎంటి పరీక్ష అంటారు, కాలిఫోర్నియా మాస్టైటిస్ టెస్ట్. ఈ పరీక్షలు ఏంటంటే సేమ్ ఇందాక చెప్పినట్టే ప్లేట్ ఉంటుంది, వైట్ ప్లేట్ ఉంటుంది. దీంట్లోకి అన్ని కప్పుల్లోకి పాలు పిండుతారు. దానికి సమానమైన పరిమాణంలో సిఎంటి రసాయనాన్ని కలిపి బాగా తిప్పినట్లయితే ఆ పదార్థం స్వభావాన్ని బట్టి మనం పొదుగువాపు ఉందా లేదా అనేది కనుక్కోవచ్చు. ఈ వ్యాధి సోకిన పశువుల్లో ఏముంటుంటే అది కొంచెం జిగటగాను అలా ఉండడం వల్ల దాన్ని కనుక్కోవచ్చు అన్నమాట. మరో కాలర్ రైతు నేస్తంలో స్వల్ప విరామం తీసుకుందాం. ఎన్నో ఏళ్ల తర్వాత సారయ్య మళ్లీ తన పొలంలో పనిచేస్తున్నాడు. మొన్నీ మధ్య వరకు సారయ్య బంజరు భూమి నిండా పెద్ద పెద్ద గోతులుండేవి. మహాత్మాగాంధీ నరేగా కింద సారయ్య పొలంలో పని జరిగింది. అక్కడి వారికి ఉపాధి, సారయ్యకి తన పొలం దొరికాయి. మహాత్మాగాంధీ నరేగా సాయంతో మళ్లీ మా తాతలాంటి భూమిలో వ్యవసాయం చేస్తున్నాను. మహాత్మాగాంధీ నరేగాలో షెడ్యూల్డ్ కులాలు, తెగలు, సన్నకారు రైతులు, బీదా పేద రైతుల భూముల్లో వ్యక్తిగతమైన పనులను కూడా చేపట్టే వీలుంది. మీ గ్రామ పంచాయతీని సంప్రదించండి. కార్యక్రమానికి తిరిగి స్వాగతం. హలో చెప్పండి, మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ మ్యామ్. చెప్పండి. నమస్కారం సార్. నమస్కారం, చెప్పండి. అడగండి, మీ ప్రశ్న ఏంటో అడగండి. హలో, మాది బర్రె ఎదకొస్తలేండి. 3 years సార్. 3 years అయింది. అంటే తొలిచూడు పడ్డానా? అవును సార్, పడ్డా. ఓకే, 3 సంవత్సరాలు అయిందండి? దాటింది సార్, 3 సంవత్సరాలు దాటింది. ఓకే, ఆ పశు వైద్యుని ఏమన్నా సంప్రదించారా? సంప్రదించలేదు సార్. చూపించండి. గర్భము కొన్ని పశువుల్లో పైన శరీరం పెరిగినట్టుగా లోపల గర్భం పెరగదన్నమాట. ఓకే, అది చూపించండి. ఒకవేళ ఇది చూపించకపోయినా మీరు ఒకవేళ చూపించకపోయినా కూడా మీరు ఏం చేస్తారంటే మొలకెత్తిన విత్తనాలు ఉంటాయి, శనగలు కానీ పెసలు కానీ ఇలాంటివి వచ్చేసి రేపు పెడతామనగా ముందు రోజు ఈ మొలకెత్తిన విత్తనాలను ఒక గుడ్డలో కట్టేసి పెడితే తర్వాత రోజు మోసులు వస్తాయి. వాటిని రోజుకు పొద్దున 50 గ్రాములు, సాయంత్రం 50 గ్రాములు పెట్టినట్టయితే, ఇట్లా 14 రోజులు పెట్టినట్టయితే మీ పాడి పశువు ఎదకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే, మరో కాలర్ లైన్లో ఉన్నారండి. హలో హలో మేడం. హలో, నమస్కారం. నమస్కారం అండి, మీ పేరు చెప్పండి. నా పేరు లక్ష్మణ్ మేడం. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మా ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ నుండి. చెప్పండి. మా బర్రెని నెలకి ఏమైందంటే ఒక సన్నుకు గడ్డ కట్టినట్టు అయింది. ఓకే, ఈయన నెల అయిందండి? ఈయన నెల అయిందా? నెలకు గడ్డ కట్టింది. ఇప్పటికి 6 నెలలు అవుతుంది. ఓకే, అయితే డాక్టర్ గారికి ఇస్తే మందులు ఇచ్చింది కానీ తగ్గలేదు. ఒక సన్ను నుంచి ఇప్పుడు అసలు పాలు రావు, 3 సన్నులకే వస్తుంది. 3 సన్నులకే వస్తున్నాయి, ఒకదానికి రావట్లేదు. ఇది క్రానిక్ మాస్టైటిస్ అంటారు, అంటే దీర్ఘకాలిక పొదుగువాపు వ్యాధి. వీటిలో ఏమైందంటే లోపల పొదుగు లోపలి భాగం బాగా గడ్డలు కట్టింటుంది అనమాట. ఈ కణజాలం అంతా
ఈ సూక్ష్మజీవుల వల్ల కణజాలం ఎక్కువ పెరిగి పాలు అనేది బయటికి రాకుండా గడ్డగట్టింటుంది. ఇది ఈతకు వదిలేసేయండి. నెక్స్ట్ వచ్చే పాడికి దానికి మీరు కొన్ని మేము చెప్పిన సూచనలు పాటిస్తే బాగుంటుంది. ఇప్పుడు ఏదైతే బాగా పాలు రావడం లేదో ఆ పొదుగులోకి ఒట్టిపోయే ముందు పాడి పశువు ఒట్టిపోయే ముందు దాంతో యాంటీబయాటిక్ మందులు కానీ అలాంటివి ఎక్కించినట్టు తర్వాత వచ్చే ఈతలో పాడిలో మనం పాలు వచ్చే అవకాశం ఉంటుంది. హలో హలో చెప్పండి. హలో మేడం చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మా మెదక్ డిస్ట్రిక్ట్ వెల్దుర్తి మండలం మేడం. ఓకే అండి. మాది బర్రెది కాలు ఇరిగింది మేడం, ఇది గౌడి బర్రెది. అయితే అది దాని పిల్ల గిట్కల పైన నరం దిగిపోయిందండి. పిల్ల గిట్టల పైన నరం దిగింది. ఓకే. దాని కుట్లు వేయలేడు మేడం, హాస్పిటల్ తీసుకెళ్ళాము, కుట్లు వేయలేడు. ఓకే. అయితే మరి అది అతుకుతుందా లేకుంటే అతకదా డౌట్, అది క్లియర్ చేసుకుందాం. దీనికి మీరు ముందు పశు వైద్యుని సంప్రదించండి. ఏదన్నా ఆపరేషన్ ఏమైనా చేయగలిగితే, అసలు మీరు చెప్పేదానికి దానికి తెలియట్లేదు, లోపల ఏమన్నా నర్వ్ డ్యామేజ్ జరిగిందా లేదంటే బోన్ ఏమైనా ఫ్రాక్చర్ అయిందా కూడా తెలియట్లేదు. పశు వైద్యుని సంప్రదించి ఒకవేళ ఇరిగినట్లయితే దానికి తగ్గట్లు బోన్ ఏమైనా ఇరిగిపోయినట్లయితే, ఎముక ఇరిగినట్లయితే దానికి తగ్గట్టు చికిత్స చేయించుకోండి. మరో కాలర్ లైన్లో ఉన్నారండి. హలో హలో నమస్కారం సార్. నమస్కారం అండి, చెప్పండి. మెదక్ జిల్లా రామాయంపేట మండల్ సార్. చెప్పండి సార్. మా బర్రె ఏదైనా వస్తుంది సార్. ఓకే. ఏదైనా వచ్చిన తర్వాత ఇంజక్షన్ చెమ నేర్పిస్తున్నాం సార్, కానీ నిలవట్లేదు సార్, రిపీట్ అవుతా ఉంది మళ్ళీ. ఏదా అది ఎన్నో అవుతుంది? ఇది 3 సార్, 3 అయిపోయింది సార్. మూడోది ఇప్పుడు 4 సార్. ఇప్పుడు ఇండియా 4. ఈయన ఎన్ని రోజులైంది ఇప్పటికి? ఈయన 1 year అయిపోయింది సార్. 1 year అయింది. ఇప్పుడు ఈ లోపల వచ్చినప్పుడల్లా మీరు ఇంజక్షన్ వేస్తున్నారు కానీ నిలవట్లేదు సార్. ఒకసారి పశు వైద్యుని సంప్రదించి లోపల గర్భం ఒకసారి చెక్ చేయించండి. ఎండోమెట్రైటిస్ ప్రాబ్లం ఉండొచ్చు మీరు చెప్పేదాన్ని బట్టి, లేదంటే ఓవేరియన్ డిజార్డర్స్ అంటారు, ఆ అండాశయంలో ఉండేటువంటి మార్పుల వల్ల నిలవకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. హలో చెప్పండి. దీనికి ఏం చేస్తారంటే మీరు ముందు ఎండోమెట్రైటిస్ ట్రీట్మెంట్ చేయొచ్చు. అంటే గర్భాశయం అంతా క్లీన్ చేయించేసి, అంటే పోవిడిన్ ఐడిన్ కానీ లేదంటే ఇందాక చెప్పినట్టు యాంటీబయాటిక్ మందులు సిప్రోఫ్లాక్సిన్ టిండ్రోజోల్ ఆ ఇంజెక్షన్స్ గర్భంలోకి ఎక్కించేసి దాని అంతా శుభ్రమైన తర్వాత హార్మోనల్ ఇంజెక్షన్స్ వాడండి. ఒకసారి ఒక డోసు ప్రోస్టాగ్లాండిన్స్ PGF2 ఆల్ఫా అంటారు, ఆ ఇంజెక్షన్స్ వాడండి. దాని తర్వాత మళ్ళీ మీరు రిసిప్టాల్ ఇంజెక్షన్స్ వాడినట్టయితే మళ్ళీ మీ వచ్చే కట్టు నిలిచే ఛాన్స్ ఉన్నాయన్నమాట. హలో హలో చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేడం మేము మానపల్లి, చిత్తూరు డిస్ట్రిక్ట్ మానపల్లి నుంచి. చెప్పండి సార్. మేడం చిత్తూరు డిస్ట్రిక్ట్ మానపల్లి నుంచి కాల్ చేస్తున్నాను. ఓకే అండి, మీ ప్రశ్న ఏంటో అడగండి. మాది ఒక ఆవు ఉంది. ఓకే. దానికి పునవాపు వస్తుంది, ఇంజక్షన్లు అవి వేస్తే వెళ్ళిపోతుంది, మళ్ళీ 20 days ఆఫ్టర్ వచ్చేస్తుంది మళ్ళీ. ఓకే. సో దాన్ని కంప్లీట్ గా నివారించేకి ఏదైనా మార్గం ఉందా? మీరు చెప్పేదాన్ని బట్టి మళ్ళీ వస్తుందంటే మీరు చుట్టుపక్కల ఉండే పరిసరాల్లో కొంచెం నీట్గా పరిశుభ్రంగా లేనట్లయితే కన్నా ఈ పొదువాపు అది ఎక్కువ వచ్చే అవకాశం ఉందన్నమాట. మీరు అంటే డాక్టర్ ఇచ్చారు సార్, అది మీరు ఎంతసేపునే పొదువాపు తగ్గించడానికి మందులు ఇస్తారు, కానీ ఆ చుట్టుపక్కల ఉండే పరిసరాలు శుభ్రంగా పెట్టుకోవాలనేది మీరు చేసుకోవాల్సి ఉంటుంది. అవును సార్, అది బండ్లు పరిచినాము, బాగా ఫినాయిల్ లాంటివి ఎవ్రీ వీక్ వాడుతా ఉన్నాము, అయినా కూడా వచ్చేస్తాను సార్. పాలు టెస్టింగ్ పంపించండి. దాంట్లో ఏమైనా మాస్టైటిస్లో అది రకరకాల సూక్ష్మజీవుల వల్ల వస్తుంది కాబట్టి దాదాపు 250 రకాల సూక్ష్మజీవుల వల్ల వస్తుంది. అది ఏ సూక్ష్మజీవి ద్వారా పొదుగు వ్యాధి వస్తుందని దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ చేసుకుంటే, చికిత్స చేయించుకుంటే బాగుంటుంది. మరో కాలర్ లైన్లో ఉన్నారండి. హలో 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 చెప్పండి. మేము ఖమ్మం డిస్ట్రిక్ట్ నుంచి ఫోన్ చేస్తున్నామండి. చెప్పండి. మా తొలిచూరు పడ్డ ఒకటి ఈనిందండి. ఓకే. అది ఏంటి ఏమైందంటే అంతకు ముందు నుంచే, బిఫోర్ ఈనటానికి ముందు నుంచే మే వస్తుందండి. ఓకే. ఈయన తర్వాత కూడా మే వస్తుంది. ఇప్పుడు ఈయన 2 days అవుతుంది. ఈయన అంతే. ఈయనకు ముందు ఏదైనా ట్రీట్మెంట్ చేశారండి? చేసామండి, ట్రీట్మెంట్ చేసాం. ఓకే. ఈయన తర్వాత 2 days గానే ఇప్పుడు మే వస్తుంది.
ఓకే. దానికి పర్మనెంట్ సొల్యూషన్ అంటే ఏమి ఉండదా? పర్మనెంట్ సొల్యూషన్ అంటే ఇది ఆ పాడి పశువుకు శరీరంలో గ్లూకోజ్ అనేది తగ్గింటది అనమాట. ఏంటండి? గ్లూకోజ్ మీన్స్ నెగటివ్ ఎనర్జీ బ్యాలెన్స్, శక్తి తగ్గింటది. డాక్టర్ గారు ప్రికాషన్స్ లో కాల్షియం పెట్టమన్నారండి. కాల్షియం వల్ల శక్తి కాదు, కాల్షియం అనేది ఇంప్రూవ్ అవుతుంది. దాంతోపాటు కీటోనిల్ జెల్ అనేది ఉంటుందండి. కీటోనిల్ జెల్ అంటే పేస్ట్ మాదిరి ఉంటుంది. ఇది పొద్దున ఒక ట్యూబ్, సాయంత్రం ఒక ట్యూబ్ వాడండి. దాంతోపాటు మీరు ప్రొజెస్ట్రాన్ ఇంజెక్షన్ కూడా వాడండి ఒకసారి. ప్రొజెస్ట్రాన్ అంటే ఈనింది కదా, పశువు ఈనింది కదండి. వద్దులేండి, ప్రొజెస్ట్రాన్ ఇంజెక్షన్ వద్దు. ఈనక ముందు అయితే ప్రొజెస్ట్రాన్ ఇంజెక్షన్ వాడతారు. వేయచ్చు, మిగతా అన్ని వేయచ్చండి, ఏం ఇబ్బంది లేదు. వరిగడ్డి వాడమని చెప్తారండి ఎక్కువ. వరిగడ్డి ఎక్కువ వాడమని చెప్తారు. మే అనేది బయటికి రాకుండా మళ్ళీ ఫైబర్ కంటెంట్ పెంచాలనే ఉద్దేశంతో ఎక్కువ వరి చెత్త అనేది వాడమని చెప్తారు. రావచ్చండి, ఛాన్స్ ఉన్నాయి ఎక్కువ. అంటే నెక్స్ట్ ఈతకి రాకుండా ఉండాలంటే ఎట్లాంటి కేర్ తీసుకోవాలి? రాకుండా ఉండాలంటే అది చూడుతూ ఉన్నప్పుడే మనం ఇంజెక్షన్స్ అని వాడి దానికి కావాల్సిన శక్తినిచ్చే పదార్థాలను పెట్టుకున్నట్లయితే తర్వాత వచ్చే ఈనిన తర్వాత ఈ మేయల్ రావడం అనేది ఆ సమస్య నివారించవచ్చు. అలాగే ఈ పొదుగుబాపు వ్యాధి అనేది అంటువ్యాధి అంటారా? ఇది పక్కనే ఉంటే పక్క పశువులకు కూడా వస్తుందండి. ఇది అంటువ్యాధి అంటారు. ఇది ఒక పశువు వ్యాధి సోకిన పశువు నుంచి పక్క వేరే పశువుకు వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉందండి. ఎందుకంటే వాతావరణంలో ఉన్నటువంటి సూక్ష్మజీవులు ఈ పశువు వ్యాధి సోకిన పశువు నుండి పక్కన ఆరోగ్యంగా ఉండే పశువుకు సంక్రమించే అవకాశం అయితే ఉంది. అంటే ఎలాంటి పరిశుభ్రత పాటించాలంటారు? వాటి విషయంలో వాటిని దూరంగా ఎట్లా కట్టాలంటారు? మనము పాలు పిండక ముందు మన షెడ్లో నీట్గా అంతా క్లీన్ చేసేసి పొడిగా ఉండేట్లు చూసుకోవాలి. తర్వాత పాడి పశువు డొక్క భాగము, కడుపు భాగము మనం గోరువెచ్చని నీళ్ళతో కానీ నీట్గా కడిగేసి పొదుగును వచ్చేసి పొటాషియం పర్మాంగనేట్ సొల్యూషన్ అని ఉంటుంది, ఆ ద్రావణంతో కడిగి తర్వాత పాలు పిండే మనిషి గోర్లు ఎక్కువగా ఉండకూడదు అనమాట. అట్లా ఉండడం వల్ల ఏమవుతుందంటే పొదుగుకు గాయాలు ఏర్పడి ఆ గాయాల నుంచి సూక్ష్మజీవులు లోపలికి వెళ్ళి పొదుగువాపు కలుగజేస్తాయి. అలాగే ఈ ఉండే పశువుల పాకలో ఆరోగ్యంగా ఉండే పశువులను మొదట పిండాలన్నమాట పాలు. తర్వాత వ్యాధి సోకిన పశువులు తీయాలి. వ్యాధి సోకిన పశువుల్లో కూడా దాంట్లో వ్యాధి సోకిన చనుకట్లు ఉంటాయి కదా, దానిలో లాస్ట్ పిండాలి. ఫస్ట్ వచ్చేసి ఆరోగ్యంగా ఉండే పశువులను పిండాలి. లాస్ట్ పిండిన పాల వ్యాధి సోకిన రొమ్ము నుంచి లాస్ట్ తీసిన పాలను పక్కన పారేసేయాలి. సరే, మరో కాలర్ ఉన్నారండి. హలో హలో చెప్పండి. సూర్య అండి, హైదరాబాద్ నుంచి. చెప్పండి సూర్య గారు. ఇది యాక్చువల్ గా అది మన దులియా బర్రె అండి. అది మంచి స్ట్రాంగ్ గా ఉంది. అది చూడడానికి దూడ చనిపోయింది అన్నట్టు. అంటే ఒక 2 months అయింది టోటల్ గా. అయితే ఇంత ముందు ఏంటంటే పాలు ఇవ్వడానికి ఇంజెక్షన్స్ అవి వాడేది, అవి బంద్ చేసినాం కావాలని. అవి ఇవ్వకుండా డైరెక్ట్ గా చేయాలి అని చూస్తున్నాము. అయితే ఒకసారి మార్నింగ్ ఇస్తే ఈవినింగ్ ఇవ్వట్లే, అప్పుడప్పుడు అలా అవుతుంది. దాన్ని ఎలా సెట్ చేయొచ్చు అంటారు? అంతకుముందు ఆక్సిటోసిన్ అనే ఇంజెక్షన్ వాడేవాళ్ళండి. అది ఇప్పుడు ఆ ఇంజెక్షన్ బ్యాన్లో ఉంది కాబట్టి దాని బదులు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, ఇప్పుడు హర్యానా అట్లా వేరే రాష్ట్రాల్లో ఏం చేస్తారంటే దూడ చనిపోతానే దాని తోక భాగంలో చర్మం కట్ చేసి దాన్ని కుట్టేసేసి అట్లా పెడితే ఆ రిఫ్లెక్స్ వల్ల పాలిస్తాయి అన్నమాట దూడలు. అంటే తర్వాత గుర్తు పెట్టుకోండి భవిష్యత్తులో కూడా. ప్రస్తుతానికి మీరు ఏం చేస్తారంటే వేరే వాటికి దాని స్కిన్ తోటి, కానీ అంత సక్సెస్ఫుల్ అనిపించలేదు మాకు. ఏమి ఇచ్చారండి? అంటే మామూలుగా ఏదైనా వేరే ఒక దాన్ని చనిపోతే దాన్ని అంటే చర్మం తోటి బొమ్మ చేపిస్తారు కదా, అదే దాని గురించే చెప్పింది నేను. అది ఇచ్చినా కూడా అంత సక్సెస్ అనిపించలేదు. ఇదేమో యాక్చువల్ గా చాలా స్ట్రాంగ్ ఉంది. యాక్చువల్ ఎనిమల్ మాత్రం అంటే ఆల్మోస్ట్ బాగా తింటది, అన్ని చేస్తుంది. బట్ దాని ఇంప్రూవ్మెంట్ రావట్లేదు. అప్పుడప్పుడేమో ఇవ్వట్లేదు. అలా మళ్ళీ దానికంటే దానా పెడుతూ పాలు తీసేటప్పుడు మళ్ళీ అదొక దానిలో ఎక్స్ట్రా పెట్టి మరీ తీస్తున్నాం అన్నట్టు. కాకపోతే అది యాక్చువల్గా 5 liters ఇచ్చేది 1 liter 1.5 liter అట్లా ఇస్తుంది అన్నట్టు. ఓకే,
దీనికి గ్లూకోనియోజెనిక్ ప్రికర్సర్స్ అని చెప్పాం కదా ఇందాక, లెప్టాడిన్ టాబ్లెట్స్ అలాంటివి, కాల్షియం సిరప్స్, టానిక్లు, కాల్షియం ఇంజెక్షన్స్ ఇప్పించండి. దానివల్ల మీకు పాలు పెరిగే ఛాన్స్ ఉంది. ఒకవేళ దానివల్ల కూడా పెరగకపోతే పొదుగులో ఏమన్నా ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా, సబ్క్లినికల్ పొదుగు వ్యాధి ఉందా లేమో నిర్ధారించుకోవడానికి పాలను ప్రయోగశాలలో పరీక్షించినట్టయితే దాన్ని గుర్తించవచ్చు. ఓకే, మరో కాలర్ ఉన్నారండి. హలో మేడం, నాది కృష్ణాపూర్ మండలం అండి. మీ పేరు చెప్పండి. సంతోష్ అండి నా పేరు. అడగండి, మీ సమస్య ఏంటో అడగండి. సార్ మా బర్రె ఇప్పుడు 7 రోజులు అవుతుంది, పాలు పడట్లేదు సార్. అది నిలబడుతుంది కానీ ఇవ్వట్లేదు, రావట్లేదు పాలు, దుడ్డమనే సరిపోతున్నాయి. ఎన్నో ఈత అండి ఇది పశువు? ఇది ఫస్ట్ ఈత సార్. ఫస్ట్ ఈతలో మామూలుగా పడ్డల్లో ఇది మామూలుగానే జరుగుతుందండి. పడ్డల్లో ఇది చాలా సాధారణమే. దీనికి ఇందాక చెప్పినట్టు కాల్షియం ఇంజెక్షన్స్ ఎక్కించండి, క్యాల్బరాల్ కానీ, మైఫోకాల్ కానీ, కాల్షియం ఓరల్ టానిక్స్ కానీ, దాంతోపాటు టోనోఫాస్ఫాన్ ఇంజెక్షన్ కానీ, ఆల్ఫాస్ అనే ఫాస్ఫరస్ ఇంజెక్షన్ కానీ ఇచ్చండి. ఇంజెక్షన్ ఇచ్చండి, అది వాడి చూడండి. ఇది పడ్డల్లో సర్వసాధారణం అనమాట. కొంచెము తర్వాత వచ్చే ఈతల్లో అది పుంజుకుంటుందండి పాలు. ఎదకు కూడా సరిగా రావట్లేదు సార్. ఇంకా వేరే ఉన్నాయి బర్రెలు మాకు. ఎదకు రావట్లేదా? ఆవులు ఉన్నాయి సార్. ఎదకు రాని దానిలో సైక్లోమిన్ 7 అనే మాత్రలు వాడండి, వారానికి 1. రైతు నేస్తలో మరో స్వల్ప విరామం తీసుకుందాం. అమ్మా, అన్నం పెట్టవా? కాసేపు ఆగమ్మా, పప్పు ఇంకా ఉడకలేదు. ఇంకా దిగులక్కర్లేదే, ఇక పప్పు చక్కగా ఉడుకుతుంది. అర్థం కాలా? ఇప్పుడు NFSM కింద పప్పు దినుసుల దిగుబడి పెంచే పద్ధతులను తెలిపే 1000 ప్రాంతాలను ఎంపిక చేశారు. అందులో మన ప్రాంతం కూడా ఉంది. దానివల్ల మనకేంటి లాభం? మన 5 ఎకరాల పొలం కోసం ఎరువు, కీటకనాశనులే కాకుండా మంచి విత్తనాల కిట్ కూడా ఇస్తారు. ఈ పప్పు దినుసులంతా మనమేం చేస్తాం? చెప్తా విను. ప్రభుత్వం పప్పు దినుసుల కనిష్ట మద్దతు ధరను బాగా పెంచింది. ఇంకా వాటి కొనుగోలుకు కూడా అన్ని ఏర్పాట్లు చేసింది. దానివల్ల ఆదాయం పెరుగుతుంది. మన పాప మంచి స్కూల్లో చేరి వ్యవసాయ శాస్త్రవేత్త అవుతుంది. రైట్, మరో కలర్ లైన్ లో ఉన్నారండి. హలో హలో, నమస్కారం అండి. నమస్కారం, చెప్పండి. మా బర్రెకు పొదుగుకు సన్నుల దగ్గర పొక్కులు అయ్యి అది పాలు పెట్టేటప్పుడు కాళ్ళు లేపుతుందండి. అది వైద్యులు ఇచ్చిన పొడి ఒక పౌడర్ ఇచ్చారు. పౌడర్ ఇచ్చి అది కొబ్బరి నూనెలో కలిపి పెట్టమన్నారు. అది పెట్టగానే ఏం చేంజ్ లేదండి. అంటే యాంటీబయాటిక్ ఇంజెక్షన్స్ ఏమన్నా వేసారండి? ఏం వేయలేండి. దానికి ఇంజెక్షన్స్ వాడండి మీరు. అమాక్సిసిలిన్, క్లాక్సిసిలిన్ ఇంజెక్షన్ ఉంటుంది. 3 grams ఇంజెక్షన్స్ వరుసగా 5 రోజులు వాడండి, అది తగ్గిపోతుంది. మెడికల్ షాప్ లో తీసుకోవాలా లేకపోతే వైద్యుడు డాక్టర్ ఇస్తాను? హాస్పిటల్లో ఉంటే అక్కడే ఇచ్చుకోండి ఇంజెక్షన్, లేదంటే మెడికల్ షాప్ లో తీసుకోవచ్చు. సరే అండి. మరో కాలర్ లైన్ లో ఉన్నారండి. హలో హలో హలో, చెప్పండి. చెప్పండి. నమస్కారం మేడం. నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? సార్, మేము రంగారెడ్డి డిస్ట్రిక్ట్ నుంచి, నా పేరు వెంకటయ్య మేడం. ఓకే అండి, నమస్కారం సార్. నమస్కారం అండి, చెప్పండి. సరే, మాతో ఒక బర్రెలు ఉన్నాయి సార్, అవి హర్యానా బర్రెలు. దాంట్లో అయితే ఒక చన్నులో పాలు వస్తున్నాయి, మరొక చన్నులో పాలు రావట్లేదు. ఒక చన్ను వాపు అయిపోతుంది, ఒక దాన్ని చన్నగా అవుతుంది. అది మరి దానికి వ్యాధి అనేది మాకు అంత గుర్తించలేదు సార్. పల్లెటూరులో ఉన్నారు. ఎన్ని రోజుల నుంచి ఉందండి ఈ సమస్య? ఇది 2 months నుంచి స్టార్ట్ అయింది సార్. పోయిన నెల నుంచి స్టార్ట్ అయింది. అంటే అక్కడ ఏం లేదా? హర్యానాలో నుంచి తెచ్చేటప్పుడు ఏం లేదు? అక్కడ నుంచి ఏం లేదు సార్, రాలేదు. ఇక్కడికి వచ్చి ఈయన తర్వాత వచ్చింది. ఈయన తర్వాత వచ్చింది సార్. 2 నెలల నుంచి అదే సమస్య ఉంది. అవును సార్. మీరు చెప్పేదాని ప్రకారం ఇది దీర్ఘకాలిక పొదుగుబాపు వ్యాధి, క్రానిక్ మాస్టైటిస్ అనమాట. ఈ పాలను టెస్ట్ చేయించండి ల్యాబొరేటరీలో. దాన్ని బట్టి మీరు యాంటీబయాటిక్ ఏ యాంటీబయాటిక్ అయితే దానికి పనిచేస్తుందో అది యాంటీబయాటిక్ వాడి తగ్గించవచ్చు. క్రానిక్ మాస్టైటిస్లో ఏమవుతుందంటే పొదుగు గడ్డలు అనేది ఏర్పడతాయి. మీరు చెప్పినట్టు ఒక పొదుగు భాగంలోనే ఉంది, ఒక సైడ్ చనుకట్లోనే. కాబట్టి దాంతో ఏమన్నా చీమందుకు ఏమన్నా వస్తున్నాయా? గట్టిగా ముర్రులాగా వస్తుంది సార్, పాలు ముర్రు మాదిరి పలుచగా ఉంటాయి, ఏదైనా కుదకలు అట్లా కొంచెం వస్తూ ఉంటాయి దాంతో.
దీనికి అది మీరు టెస్ట్ చేసి ఏ యాంటీబయాటిక్ వాడితే దాని ప్రకారం చూడండి. అలాగే పొదుగువాపు వ్యాధి ఉన్న పాలు తాగితే కూడా మనుషులు కూడా ఏమైనా సమస్యలు వస్తాయంటారా? ఖచ్చితంగా వస్తాయండి. ఈ వ్యాధి సోకిన పశువు నుండి పాలు తాగినట్టయితే మనకి ఎక్కువగా ఈ బ్రూసెల్లోసిస్ అనే వ్యాధి ఒకటి, అలాగే సోర్ థ్రోట్ గొంతు గరగర ఉంటుంది ఆ వ్యాధి ఒకటి, అలాగే క్షయ వ్యాధి టీబీ ట్యూబర్క్లోసిస్ వ్యాధి కూడా వచ్చే అవకాశం ఉంది. దీంతోపాటు స్కార్లెట్ జ్వరం అనేది స్కార్లెట్ ఫీవర్ కూడా వస్తుందని చెప్పాలి. అలాగే దూడలకు కూడా ఇట్లా పట్టించకూడదు, దూడకు కూడా పట్టించకూడదు. ఇంకొక విషయం ఏంటంటే మనం పాడి పశువుకు ఏదైనా యాంటీబయాటిక్ అయిన వాడినట్టయితే ఆ రెసిడ్యూస్ ఆ అవశేషాలు అనేటువంటి ఆ పశువు శరీరంలో 72 గంటల వరకు ఉంటాయన్నమాట. కాబట్టి ఆ పాడి పశువు నుంచి వచ్చిన పాలను 72 గంటల వరకు మనం వాడకూడదు, దూడకు కానీ మనుషులకు కానీ. అలాగే ఎక్కువగా ఈ పొదుగువాపు వ్యాధి అనేది ఏ వయసు పశువులకు ఎక్కువగా వస్తుందంటారు? ఇది ఎక్కువగా వయసు పెరిగే కొద్దీ ఈ పొదుగువాపు వ్యాధి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అంటే ఎక్కువగా 6-7 ఈతలు ఈన పశువులకు ఎక్కువగా వస్తుంటుంది. అలాగే దేశీయ ఆవులు గేదెల కంటే కూడా సంకర జాతి ఆవుల్లో గేదెల్లో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఆవులు గేదెలతో పాటు మేకల్లో కూడా ఎక్కువ వస్తుందండి. అలాగే ఇంటి దగ్గర ఉన్న పశువులకి మంచి సూచనలు ఏంటంటే పశుపోషణ విషయంలో? పశుపోషణ విషయంలో వాళ్ళ పరిసరాలు పరిశుభ్రంగా పెట్టుకోవాలి. పాలు పిండేటప్పుడు ఇందాక చెప్పినట్లు ఆ సూచనలన్నీ పాటించాలి. అలాగే డ్రై కౌ థెరపీ అంటారు. అంటే వచ్చే పాడిలో పొదుగువాపు వ్యాధి రాకుండా ముందే ఏం చేస్తారంటే పశువు ఒట్టిపోయే ముందు ఒకరోజు ముందు ఆ పొదుగులోకి అన్ని రొమ్ముల్లోకి ఈ యాంటీబయాటిక్ మందులను యాంపిసిలిన్ క్లాక్సిలిన్ కానీ అమాక్సిలిన్ క్లాక్సిలిన్ కానీ పొదుగులోకి ఎక్కించినట్టయితే ఈయన తర్వాత ఆ వ్యాధి రాకుండా మనం అరికట్టవచ్చు. అలాగే ఈ పొదుగువాపు వ్యాధి నిర్ధారణ కోసం ఎలాంటి పరీక్షలు చేయించాలంటారు? పొదుగువాపు నిర్ధారణ చెప్పినట్టు కాలిఫోర్నియా మ్యాస్టైటిస్ టెస్ట్ అనేది, సబ్ క్లినికల్ పొదుగువాపు వ్యాధికి వచ్చేసి ఇది బ్రోమోథైమాల్ బ్లూ టెస్ట్ అంటారు. అది స్ట్రిప్స్ దొరుకుతాయండి, పిహెచ్ స్ట్రిప్స్ మాదిరి. మనం ఏ పాలైతే పరీక్షించాలో ఆ స్ట్రిప్ను అందులో పెట్టినట్టయితే ఆ కలర్ చేంజ్ అనేది జరుగుతుంది. బ్లూ కలర్ నుంచి వేరే కలర్ మారినట్లయితే ఆ పాలు అనేది వ్యాధి సోకిన పాలుగా మనం గుర్తించవచ్చు. అలాగే పాలలో విద్యుత్ ప్రవాహకత ఎలక్ట్రికల్ కండక్టివిటీ దాన్ని బేస్ చేసుకొని కూడా మనం పొదుగువాపు వ్యాధిని నిర్ధారించవచ్చు అన్నమాట. అలాగే ఈ వ్యాధి సోకకుండా ఉండడానికి పరిశుభ్రతవే కాకుండా మేత విషయంలో కూడా ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలంటారా? వాటికి మేత విషయంలో పెద్దగా లేకపోయినా కొన్ని మినరల్స్ వల్ల కూడా పొదుగువాపు వ్యాధి వస్తుంది, కొన్ని రిపోర్ట్స్ వల్ల తెలుస్తున్నాయి. దీనికోసం వైటమిన్ ఈ, సెలీనియం అలాంటివన్నీ మినరల్స్ కూడా మనం ఈ మినరల్ మిక్చర్ లవణ మిశ్రమంలో ఇచ్చినట్లయితే తర్వాత ఇప్పుడు మార్కెట్లో ఇంకా మెమిడియం అనే ఒక ప్రోడక్ట్ కూడా దొరుకుతుందండి ఇంటాస్ కంపెనీ నుంచి. అది కూడా వాడినట్టయితే వచ్చే ఈతలో మనం ఈ పొదుగువాపు రాకుండా మనం అరికట్టవచ్చు. అలాగే డైరీ ఫామ్కి ఈ మధ్య ఎక్కువగా జనాలు చూస్తున్నారు, బిజినెస్ అయింది. సో ఇలా డైరీ ఫామ్ పెట్టాలనుకున్న వాళ్ళకి ఏ జాతులను ఎక్కువ కొనుగోలు చేయడం మంచిదంటారు? డైరీ ఫామ్ పెట్టారంటే వాళ్ళు పాల ఉత్పత్తి ఎక్కువగా ఉండే పశువులను పెంచుకుంటే మంచిదండి. కాకపోతే ఈ వ్యాధులు అనేది కూడా ఈ పొదుగువాపు వ్యాధి కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. అయితే వాళ్ళు మనం చెప్పినటువంటి ప్రికాషనరీ మెజర్స్ పాటించినట్లయితే మనం ఇందాక చెప్పినట్టు పరిసరాలు శుభ్రంగా ఉండాలా, పొదుగు బాగా నీట్గా బాగా చూసుకోవాలా, ఏదైనా దెబ్బలు తగిలినప్పుడు దానికి డ్రెస్సింగ్ చేసుకుని యాంటీబయాటిక్స్ అని వాడినట్టయితే ఈ పొదుగువాపు రాకుండా మనం అరికట్టవచ్చు. అలాగే ఇప్పుడు పొదుగువాపు వ్యాధికి సంబంధించి పరిశోధనలు ఏమైనా జరుగుతున్నాయండి వాటి నివారణ కోసం? చాలా పరిశోధనలు జరుగుతున్నాయండి. టీకాలు అనేది విదేశాల్లో ఎక్కువ వాడుతున్నారు. కాకపోతే అది మన భారతదేశంలో అంత సక్సెస్ కాలేదని చెప్పచ్చు. ఇంకా రీసెర్చ్ అనేది జరుగుతూనే ఉంది. ఎందుకంటే ఈ పొదుగువాపు అనేది 250 రకాలటువంటి సూక్ష్మజీవులలో వస్తుంది కాబట్టి మనం దాన్ని పర్టికులర్గా ఆ టీకానే తయారు చేయడం అనేది కష్టమవుతుంది. కాబట్టి మనం మన పరిసరాల్లో ఉండేటువంటి ఏ సూక్ష్మజీవులు ఈ పొదుగువాపు వ్యాధి కారణమైతే తెలుసుకొని దానికి తగ్గట్టుగా మనం టీకాలు అనేది ఉత్పత్తి చేసుకొని వాడినట్టయితే మనం వ్యాధి రాకుండా అరికట్టవచ్చు. అలాగే ఇప్పుడు మన రాష్ట్రంలో మెయిన్గా ఏ టీకాలు ఎక్కువగా అమల్లో ఉన్నాయి? అంటే ఏ వ్యాధికి ఎక్కువగా వస్తున్నాయి వాటిని? ఎక్కువగా ఈ వైరల్
డిసీజ్ గాలికుంటు వ్యాధి నివారణకు, గొంతు వాపు వ్యాధిని హెచ్ఎస్ హిమరాజిక్ సెప్టిసిమియా అంటారు, ఆ వ్యాధికి ఎక్కువ ప్రస్తుతం వాడుతున్నాము పశువుల్లో, పాడి పశువుల్లో. అలాగే గొర్రెలకైతే ఎంట్రోటాక్సిమియా వ్యాక్సిన్, ఈటీ వ్యాక్సిన్ అంటారు. అలాగే సీపాక్స్ బొబ్బ రోగం అనేది ఆ వ్యాక్సిన్ టీకాలను ఎక్కువ వాడుతుంటాము. ఇవి కాక పాడి పశువుల్లో బ్రూసెల్లోసిస్ వ్యాక్సిన్ కూడా ఉందండి. ఈ బ్రూసెల్లోసిస్ వల్ల కూడా మనకు పొదుగువాపు వ్యాధి వచ్చే అవకాశం ఉంది. ఈ బ్రూసెల్లోసిస్లో ఏమవుతుందంటే అబార్షన్స్ అనేది జరుగుతాయి పాడి పశువుల్లో. ఆ అబార్షన్ జరిగినప్పుడు ఆ గర్భంలో నుంచి స్రావాలు కింద పడినప్పుడు ఈ పొదుగుకు స్రావాలు తగలడం వల్ల ఆ సూక్ష్మజీవులు పొదుగులోకి ప్రవేశించి ఈ పొదుగువాపు వ్యాధిని కలుగజేస్తాయి అన్నమాట. కాబట్టి బ్రూసెల్లోసిస్ నుంచి కూడా మనం ఈ పొదుగువాపు వచ్చే అవకాశం ఉందన్నమాట. దానికని ఈ బ్రూసెల్లోసిస్ రాకుండా బ్రూవాక్స్ అనేది వ్యాక్సిన్ తయారు చేస్తున్నారు. అలాగే ఇప్పుడు చాలా రకాల సూక్ష్మక్రిములు ఉన్నాయని మీరు చెప్తున్నారు, దాదాపు 200 పైనే ఉన్నాయన్నారు. వీటి వల్లే వస్తుందా, అంటే పొదుగువాపు వ్యాధికి స్పెషల్గా ఏమైనా క్రిములు ఉన్నాయంటారా? ఇవి సెపరేట్గా ఏమైనా ఉన్నాయి, ఈ పొదుగువాపు వ్యాధికి పర్టికులర్గా ఈ క్రిమి వల్ల వస్తుంది, ఇది టెస్ట్ చేయించాలి అనేది? ఆ టెస్ట్ అనేది చాలా కాస్ట్లీ అండి. అన్ని 250 పరీక్షలు చేయాలంటే కష్టమవుతుంది. మనం ఆ పాలలో ఏ సూక్ష్మక్రిములు ఉన్నాయి, అవి వేటిని కాజ్ చేస్తే దానికి ఏ యాంటీబయాటిక్ పనిచేస్తుంది అనే దాన్ని బట్టి మనం చికిత్స అనేది స్టార్ట్ చేస్తే రాకుండా అరికట్టవచ్చు. అది చాలా మంది కూడా పాల ఉత్పత్తి పెరగడం కోసం వాటి మేత విషయంలో కూడా కొంతమంది ఎక్కువగా పెట్టడం, తక్కువ పెట్టడం ఇట్లాంటివి కూడా చేస్తూ ఉంటారు కదా. అంటే దానా విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? దానా విషయంలో ఇందాక చెప్పినట్టు లవణ మిశ్రమంలో కలపాలన్నమాట. దానాలో లవణ మిశ్రమంలో విటమిన్ ఇ, సెలీనియము ఇలాంటివి బాగా ఉండేట్టు చూసుకోవాలండి. క్రోమియము, వైటమిన్ ఏ అలాంటివి చూసుకున్నట్టయితే అన్ని సమపాలలో ఉన్నట్టయితే ఈ పొదుగువాపు రాకుండా మనం చేసుకోవచ్చు. అలాగే పశువు గర్భస్థ దశలో ఉన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ఫార్మర్? పశువు గర్భస్థ దశలో ఉన్నప్పుడు ఒక కాలర్ ఉన్నారండి, తర్వాత మాట్లాడదాం. హలో హలో, చెప్పండి. సార్ కైనా డిస్ట్రిక్ట్ నుండి కేశవన్ మాట్లాడుతున్నాం. ఓకే అండి, మీ ప్రశ్న ఏంటో అడగండి. మా బర్రె నెలవుతుంది, ఈ సన్నకు పలిగిపోతుంది, రక్తం వెళ్తుంది పాలు విందుతుంటే. అది సార్ ప్రాబ్లం. అది పొదుగు మీరు చెప్పేదాని ప్రకారం చూస్తే ఆ పాలలో కానీ రక్తం చారలు కానీ రక్తం కానీ పాలు రక్తము కలిసి ఉన్నట్లు మనం గమనించినట్లయితే ఇది అక్యూట్ మాస్టైటిస్ అంటారు. అంటే స్వల్పకాలిక పొదుగువాపు వ్యాధి అనమాట. ఈ స్వల్పకాలిక పొదుగువాపు వ్యాధులు ఏమవుతుందంటే పశువుకు మేత మేయదు, పాల దిగుబడి బాగా తగ్గిపోతుంది, అలాగే జ్వరం ఎక్కువగా ఉంటుంది. మీరు ఒకసారి డాక్టర్తో చూపించుకోండి, జ్వరం కూడా ఎక్కువ ఉంటుంది. సరే సార్. సార్ ఈ పాలు ప్యాడ్ ఎక్కువ రావాలంటే ఏం చేస్తారు సార్? ఏంటండి మళ్ళీ చెప్పండి. పాలు ప్యాడ్ ఎక్కువ రావాలంటే ఏం చేస్తారు సార్? పాలు ప్యాడ్ రావడం లేదు. పాలలో వెన్న శాతం పెరగాలంటే మినరల్ మిక్చర్ రోజు వాడుతూ ఉండండి. రోజుకు ఒక 50 గ్రాములమైన మినరల్ మిక్చరు ఆ పశువుకి ఇచ్చే దానాలో ఇచ్చినట్లయితే మనం ఫ్యాట్ పర్సంటేజ్ కూడా పెరుగుతాయి. ఈ మార్కెట్లో ఇప్పుడు రకరకాల మందులు వచ్చాయండి. ఫ్యాట్ ఓ మిల్క్ అని, ఫ్యాట్ పెరగడానికి మందులు ఉన్నాయి. ఫ్యాట్ ఓ మిల్క్ అనేది అలాంటివి వాడినట్టయితే పాలలో వెన్న శాతం పెరిగే ఛాన్స్ ఉంది. ఓకే, సో పొదుగు వ్యాధి గురించి చాలా చక్కగా వివరించారండి మా స్టూడియోకి వచ్చి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో చూసారు కదా, పొదుగు వ్యాధి నివారణకు ఎటువంటి చర్యలు తీసుకోవాలో డాక్టర్ గారు చాలా చక్కగా వివరించారు. అదనపు సమాచారం కోసం సంప్రదించవలసిన మా చిరునామా అదనపు సమాచారం డిపార్ట్మెంట్ ఆఫ్ వెటర్నరీ మెడిసిన్, కాలేజ్ ఆఫ్ వెటర్నరీ సైన్స్, ప్రొద్దుటూరు. ఫోన్ నెంబర్ 9440116565. ఇది వాటి రైతు నేస్తం ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. సరే నేను వెళ్తాను. అలాగా సరే 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 అలాగేనండి. సరే సరే
ఎవరితోనండి ఇంతగా తెగనవ్వుతూ మాట్లాడుతున్నారు? కిసాన్ కాల్ సెంటర్ విశేషజ్ఞుడితో పంట గురించి సలహా తీసుకుంటున్నాను. పొద్దున సరే, మధ్యాహ్నం కూడానా? కిసాన్ కాల్ సెంటర్ ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 వరకు తెరిచే ఉంటుంది. ఆదివారం కూడానా? ఏడాదిలో 365 రోజులు తెరిచుంటుంది. మరి ఇంత ఫోన్ బిల్లు ఎవరు కడతారు? కిసాన్ కాల్ సెంటర్ యొక్క సేవ ఉచితం. కానీ నువ్వివన్నీ ఎందుకు అడుగుతున్నావు? నేను ఇంకేదో అనుకున్నానులేండి. రైతులారా, వ్యవసాయ సంబంధిత సమస్యలకి మీ భాషలో వెంటనే సమాధానాన్ని పొందడానికి దేశంలోని ఏ ఫోన్ నుంచైనా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800 పై సంప్రదించండి. రైతుల నేస్తం కిసాన్ కాల్ సెంటర్. పరిమళాల గుబాళింపులో, మధురాతి మధుర రుచులలో, ప్రగతి పథపు తంత్రుల్లో, విరిసే చిరునవ్వుల్లో, పచ్చ పచ్చని మొక్కల్లో, పెద్ద పెద్ద ఆంగళ్లలో, తుమ్మెదల ఝంకారంలో, సంతోషాల రాకలో. ఎన్హెచ్ఎం ఉద్యానవన మిషన్. మా కోరిక నీ చిరునవ్వు.